ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. దర్శి నగర పంచాయతీ కస్తూరి గాంధీ బాలికల విద్యాలయం ఆవరణలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ ఎర్రంశెట్టి అరుణ మాట్లాడుతూ మహిళల విద్య కోసం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ప్రతి సంవత్సరం కేజీబీవీలో సావిత్రిబాయి పూలే వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని అరుణ అన్నారు. సావిత్రిబాయి పూలే మహిళల అభివృద్ధికి చేసిన కృషి అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా బహుజన రచయిత ఎంఈఎఫ్ నాయకులు అట్లూరి రామారావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జయంతి రోజున రాష్ట్ర పండగగా నిర్వహించాలని ఆయన ఈ సందర్భంగా వివరించారు. మహిళలకు విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవ ప్రతి ఒక్కరూ హృదయాల్లో ఉండాలని రామారావు తెలిపారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని రామారావు తెలిపారు. మహిళల అభివృద్ధికి సావిత్రిబాయి పూలే కృషి మరువలేమన్నారు. సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్తని, ఉపాధ్యాయురాలని తెలిపారు. రచయిత సావిత్రిబాయి పూలే 1831 జనవరి 3న జన్మించారన్నారు. 1897 మార్చి 10న ఆమె మరణించారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి, మహిళల విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశారని రామారావు అన్నారు. ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని కోటేశ్వరరావు అన్నారు. సావిత్రిబాయి పూలే భర్త జ్యోతిరావు పూలేతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించారని అన్నారు. కుల వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా శూద్రులు మహిళల హక్కుల కోసం పోరాటం చేశారని కోటేశ్వరరావు తెలిపారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి కేజీబీవీ సిబ్బంది పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేజీబీవీ స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయునులకు అట్లూరి రామారావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కేజీబీవీ స్కూల్లో పనిచేస్తున్న సీనియర్ ఉపాధ్యాయులకు తోటి ఉపాధ్యాయులు, విద్యార్థినులు శాల్వా కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉపాధ్యాయులకు పెన్నులు, విద్యార్థినులకు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కె కరుణమ్మ, ఎన్టీ రత్నకుమారి, మెర్సీ నయాని, టి హేమలత, ఎస్కే మస్తాన్బి, టి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జన్మదినాన్ని ఈరోజు ఏం డేగా ప్రకటించారు? మహిళా టీచర్స్ డే. మామూలుగా మనం టీచర్స్ డేని సెప్టెంబర్ 5 జరుపుకుంటాం కదా, ఈరోజు మహిళల టీచర్స్ డే అన్నమాట. ఈ సందర్భంగా మన స్కూల్లో ఉన్న ప్రతి మహిళా ఉపాధ్యాయురాలకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా మనము సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలను అలంకరిద్దాం. జన్మదినాన్ని మన పాఠశాల ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటున్నామా లేదా? విన్నారా అందరూ? ఆమె ఎవరు? ఏం చేసిందామా? మొట్టమొదటి ఉపాధ్యాయురాలు. అప్పుడు మహిళలందరూ చదువుకునే వాళ్ళ, బాగా స్కూళ్ళు ఉండేవా మీలాగా? అయినా కూడా వాళ్ళ భర్త సహకారంతో, జ్యోతిరావు పూలే సహకారంతో ఆమె ఎన్నో అవమానాలకి, బాధలకి, కష్టాలకి అన్నిటికీ ఓర్చుకొని చదువుకొని ఈరోజు మనం ఆమె జన్మదినాన్ని టీచర్స్ డే జరుపుకునేంత గొప్పగా మహిళల కోసం పోరాడింది. ఈరోజు మనకి ఇలాంటి ప్రత్యేకమైన పాఠశాలలు ఉన్నాయి అన్న, మేమందరం ఇట్లాంటి స్కూళ్ళలో చేస్తున్నామన్నా ఆమె కృషి వల్లే మనందరం ఈ స్థితిలో ఉన్నాం. మరి ఆమె అంత కష్టపడ్డప్పుడు మనం చదువుకోవాలా లేదా? చదువుకోబట్టే ఆవిడ ఈ స్థితిలో ఇన్ని సంవత్సరాలు ఇంకా మనం ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. మనం కూడా చదువుకొని చదువుని ఒక ఆయుధంగా మలుచుకోవాలి. ఏదో కాలక్షేపానికి కాకుండా చదువుకొని, మీ అమ్మ చదువుకుందంటే కుటుంబంలో మొత్తం చదువుకున్నట్టే. మీ అమ్మకి ఇందాక మేడం అన్నారు జ్ఞానం అజ్ఞానం అని చెప్పేసి. తల్లికి కనుక జ్ఞానం ఉంటే ఇంట్లో ఏది మంచి ఏది చెడు అనేది ఆ
కుటుంబం మొత్తానికి నేర్పిస్తుంది. అందుకే ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అని అంటారు. కాబట్టి మీరు కూడా ఆమెని పూర్తిగా తీసుకొని ఆమె గొప్ప విద్యావంతురాలుగా అవ్వాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా మన స్కూల్లో ఉన్న సీనియర్ టీచర్స్కి సన్మానం జరపాలి అని సార్ వాళ్ళు నిశ్చయించారు. సార్ వాళ్ళకి టీచర్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికి కాకుండా సీనియర్ టీచర్స్కి సన్మానం జరుపుతాము. ఏడీ న్యూస్ లోకల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం దర్శి పట్టణం శివరాజ్ నగర్ పరిధిలో ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాల ఆవరణకి రావడం జరిగింది. ఈ ఆవరణలో కస్తూర్బా పాఠశాల పిల్లలు సిబ్బంది అందరూ కలిసి సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. ఈ యొక్క వేడుకలకి బహుమతులుగా మన ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు గౌరవనీయులు అట్లూరు రామారావు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వారి యొక్క చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బహుమతులు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క పంపిణీ చేసినటువంటి దాత అయినటువంటి అట్లూరు రామారావు గారిని ఈ యొక్క సావిత్రిబాయి పూలే వివరాల గురించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి రామారావు గారు. ఈరోజు జరిగిన సావిత్రిబాయి పూలే వేడుకల గురించి నా ఫేస్బుక్ ఎందుకు వచ్చింది? నా పేరు అట్లూరు రామారావు అండి. నేను గత 30 సంవత్సరాల నుండి సామాజికపరమైనటువంటి కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బహుజన రచయితగా ఎదిగి బహుజన సమాజం కొరకు మహిళల అభివృద్ధి కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా అనేక సంఘాలలో నలిగి లాస్ట్ మా అమ్మా నాన్న పేర్ల మీద ఒక ట్రస్టుని ఏర్పాటు చేసి సామాజికపరమైనటువంటి కార్యక్రమాలని చేయాలనే తలంపుతోటి ఒక 3 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాల్లో భాగంగా నేడు సావిత్రిబాయి పూలే పుట్టినతేదీ సందర్భంగా ఇక్కడ పూర్తిగా మహిళలు ఉన్నటువంటి ఈ కస్తూర్బా పాఠశాల దర్శిలో కార్యక్రమాన్ని వాళ్ళని అభినందించాలని సన్మానించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ విశ్వానికి మహిళే ముఖ్య పాత్రధారి. పంట పనికే కాకుండా ఈ దేశానికి అసలైన పంటను అందించగలిగినటువంటి శక్తి కలిగిన మహిళ అని నేను గుర్తిస్తూ ఆ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారి యొక్క జన్మదినాన్ని ఇలా చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను గౌరవంగా సన్మానించడం మా ట్రస్ట్ తరఫున మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆనందమైనటువంటి కార్యక్రమం ప్రిన్సిపల్ గారికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మేము ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలని ముందు మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, అలాగే సమాజానికి నా ట్రస్ట్ను ప్రోత్సహించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఇక కస్తూర్బాయి పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి మన శ్రీమతి అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్, నా పేరు వై అన్న, కేజీబీవీ దర్శి స్కూల్ ప్రిన్సిపల్ని. ఈరోజు సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా జన్మదిన వేడుకల్ని మా స్కూల్లో జరపడానికి అట్లూరు రామారావు సార్ గారు, అలాగే జూపల్లి కోటేశ్వరరావు సార్ గారు మా స్కూల్ని ఎంచుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ టీచర్లు అయినటువంటి మహిళా ఉపాధ్యాయురాలని 7 మందిని సన్మానించడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ అందరికీ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. అందుకు గాను సార్ వాళ్ళిద్దరికీ మా స్కూల్ తరఫున సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు కస్తూర్బా పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుక జరిగినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కెమెరామ్యాన్ నరసింహరావుతో ఏడీ న్యూస్ లోకల్ టాప్ రిపోర్టర్ జూపల్లి కోటేశ్వరరావు.